శరీర ఆకర్షణ లేకుండా ఉండే ప్రేమ, ఫస్ట్లో ఒకవేళ కలిసి ఉన్నా లేకుండా ఉండే ప్రేమ ఫర్ ఎవర్ బ్యూటిఫుల్ మెమరీస్ వదులుతుంది. ఓకే. శరీర ఆకర్షణతో ఉన్న ప్రేమ నీడ్ అండ్ వాంట్కి వెళ్ళిపోతుంది. శరీర ఆకర్షణలో ఒక బ్యూటిఫుల్ మాలిక్యూల్ ఉంటుంది. ఆ మాలిక్యూల్ వల్ల జరుగుతున్న ఒక ప్రాబ్లం, దట్ ఈస్ మోర్ అండ్ నవ్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే. శరీర ఆకర్షణతో ఉంటే ఇంకా కావాలి, ఎక్కువ కావాలి, మోర్ ఇప్పుడే కావాలి, ఓకే. నవ్ అనే క్వాలిటీ శరీర ఆకర్షణ క్వాలిటీ. మోర్ అండ్ నవ్ అంటే ఎక్కువసేపు గడిపితే బాగుండు, నేను ఎక్కువసేపు మాట్లాడితే బాగుండు, ఇంకా ఎక్కువ మాట్లాడు, నాతో సమయం గడుపు, అండ్ ఇప్పుడే నాతో ఎందుకు కాల్ చేయట్లేదు, ఇప్పుడే కాల్ చేయి, ఇప్పుడే కాల్ చేయి, ఆర్ ఇప్పుడే కావాలి నాకు అనేది శరీర ఆకర్షణకు సంబంధించింది. ఇట్ విల్ ఆస్క్ ఫర్ నవ్ అండ్ మోర్. ఓకే. ఓకే, అందులో ఇంకా రైట్ ఉండదు, రాంగ్ ఉండదు. నవ్ అండ్ మోర్లో ఇట్ కెన్ గో టు రాంగ్ ఆల్సో. బట్ వేరాజ్ రియల్ లవ్లో నువ్వు ఇప్పుడు కాదురా, ఎప్పుడు వచ్చినా నువ్వు నాకు చాలా ప్రేమగా చూసుకుంటావు. మై లవ్ ఈజ్ సో ప్యూర్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఆగి వెయిట్ చేస్తుంది, ఓపిక ఉంటుంది, ఓపిక చాలా ఉంటుంది, వెయిట్ చేస్తుంది. అదే నిజమైన ప్రేమ. దట్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. నువ్వు హాయిగా ఉన్నావంటే చాలు నాకు. ఆ జస్ట్ యువర్ థాట్ కెన్ గివ్ మీ బ్లిస్. ఓకే, వేరే శరీర ఆకర్షణ ప్రేమ నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే మాట్లాడాలి, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాగే చేయాలి. నవ్ అండ్ మోర్ అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళు ఒకరోజు ఒకలాగా ఇంకా ఇంకేం వెరైటీ ఉంది, ఇంకేం చేయగలం, ఇంకేం, ఇందులోనే ఉంటారు. కొత్త గిఫ్ట్లు కావాలి, కొత్త ప్లేసులు కావాలి, కొత్త ఆకర్షణలు కావాలి, కొత్తగా రెడీ అవ్వాలి. వేరాజ్ రియల్ లవ్, ట్రూ లవ్లో దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్, ఐ కెన్ వెయిట్ ఫర్ యూ. అండ్ ప్రతి దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.